వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇప్పుడు పేరు మార్చుకున్నారు కాబట్టి, కానీ ఆయన పేరు మార్చుకోవడం బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన కూతురు క్రాంతి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ ట్వీట్ చేశారు. అంటే మా నాన్నగారు పేరు మార్చుకున్నారు, కానీ ఆయన పద్ధతి, ఆయన ఆలోచన, ఆయన మాట్లాడే విధానం మాత్రం మార్చుకోవట్లేదు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే హక్కు ఆయనకు ఉందా అని అన్నట్టుగా ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. అసలు దాని గురించి ఓవరాల్గా మీ అభిప్రాయం? అంటే ముద్రగడ పద్మనాభం అనే అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి అంటే ఆయనకి ఎప్పుడూ కూడా అంటే గతంలో ఎట్లా ఉండేదంటే ముద్రగడ పద్మనాభం అంటే కాపు సామాజిక వర్గానికి ప్రతినిధి అనే లెవెల్లో ఆయన బిల్డ్ చేసుకుంటూ రావటం. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయటం, అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఉన్నా కానివ్వండి వాళ్ళతో కలిసి టీడీపీని నిందించడం అనేది గతంలో నుంచి అది వస్తూనే ఉంది. అంటే ఎప్పుడు కూడా కాపులు తెలుగుదేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళే. ఓకే. ఎప్పుడు కూడా ఆ సామాజిక వర్గం తెలుగుదేశంతో కలిసే ఉంది. కానీ నేను కాపు సామాజిక వర్గానికి నేను ప్రతినిధిని అని చెప్పుకుంటూ దాని నుంచి డివైడ్ చేసి రావాలి, సో తెలుగుదేశంతో కాపు సామాజిక వర్గం ఉండకూడదనే ఒక దాంతోనే ఈయన ద్వేషం పెంచుకుంటూ రావడానికి ప్రయత్నించేవాడు. అంటే రాజశేఖర రెడ్డి గారి టైమే కావచ్చు, సో మళ్ళా కలిసి ఉంటున్నట్టు నటిస్తూనే మళ్ళీ ఇక్కడైనా పాములుగా దులుపుతూనే ఉంటాడు. సో ప్రతిసారి ఆయన విషం లాంటి వ్యక్తే. సో ఆయన కూరల్లో నాగుపాముకి నాలుగు మీద ఎంత విషయం ఉంటుందో సేమ్ అలాంటి వ్యక్తి అతను. సో అలా చేసుకుంటూ రావటమే కానివ్వండి, సరే పవన్ కళ్యాణ్ దగ్గర నా సామాజిక వర్గం వ్యక్తి రాజకీయంలో ఎదుగుతున్నాడని ఒక బిల్డప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండటమే కానివ్వండి. సరే అప్పుడు కూడా నాకు మా కాపు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్లో వాళ్ళకి చేర్చాలి అని అన్నారు. సో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరించాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. అంగీకరించిన వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాడంటే ఆయన ఎలాంటి వ్యక్తి ఒకటి ఆసారి మనం ఆలోచించాలి ఇక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు 5% అని వాళ్ళకి మాట ఇవ్వటం జరిగింది, కానీ దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆమోదించకపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. అవన్నీ పద్మనాభరెడ్డికి తెలుసు, తెలియకేమీ లేదు, అన్నీ ఆయనకి తెలుసు. తెలిసిన తర్వాత కూడా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరారు. సరే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నారా అని అంటే వైసీపీ కోవర్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండటం జరిగింది. అంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన ఎక్కడ కలిసి పొత్తులో పోటీ చేయనివ్వకుండా వాటిని డివైడ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరటం జరిగింది. సో ఎప్పుడు కూడా అక్కడ వాళ్ళ విధ్వంసాలు రెచ్చగొట్టాలి, సో నువ్వు సగం సీట్లు అడుగు, పవర్ షేరింగ్ అడుగు, ఇలాంటివి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు బేసిక్ మన పార్టీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది. సో ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఎమ్మెల్యే కూడా లేని వ్యక్తిని నేను అడిగితే ఎలా ఉంటుంది. సో నా పార్టీలో వెళ్ళాలి, నేను ముందుకు వెళ్ళాలంటే కొన్ని ఎమ్మెల్యే సీట్లు తీసుకోవాలి, నేను ఆ ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకోవాలి, తర్వాత నా పార్టీ బలం పుంజుకోవాలనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా అదే ఉంటుంది. సో అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తారు కదా. సో ఈయనిచ్చే రాంగ్ డైరెక్షన్స్ అన్నీ ఆయన ఎందుకు వింటారు? ఆయన వినలేదని చెప్పేసి ఆయన దగ్గర నుంచి అవే అయిపోయి పక్కకు వచ్చేసి ఆయనకి లేఖాస్త్రాలు సంధిస్తూ నువ్వు కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేస్తున్నావు, కాపు సామాజిక వర్గాన్ని నువ్వు అన్యాయం చేస్తున్నావు అనే రకంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించటం, నువ్వు ఆ నియోజకవర్గంలో ఎలా గెలుస్తావో నేను చూస్తాను, నువ్వు నిన్ను గెలవనివ్వని అక్కడ అనే రకంగా ఆయన మాట్లాడుతూ, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతున్నావు, నేను నా మాట అబద్ధమైతే, నేను చెప్పేది అబద్ధమైతే నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని మాట్లాడాడు. సరే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచన చేరి జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చాడో అవన్నీ వాగాడు, నోటుకు వచ్చినట్టు వాగాడు. సరే అదే కూతురు క్రాంతి అనే అమ్మాయి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది, వాళ్ళ నాన్నకు అగేనిస్ట్గానే మాట్లాడింది, మా మద్దతు పవన్ కళ్యాణ్ గారికి అని అంది. ఆయన యాక్చువల్లీ అమ్మాయి ఇప్పుడు చెప్పినా అప్పుడు చెప్పినా మతి భ్రమించి మాట్లాడుతున్నాడన్నట్టే చెప్తుంది. ఎందుకంటే పెద్ద వయసు అయిపోయింది, ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఆయన మాట్లాడుతున్నాడు అనేటట్టే చెప్తుంది. సరే కుటుంబంలో నుంచే నీకు, అంటే నువ్వు ఒక కమ్యూనిటీకి నేను మంచి చేస్తానన్నావు, నీ కుటుంబంలోనే నీకు సఖ్యత లేదే, నీ కుటుంబంలోనే నిన్ను నమ్మట్లేదు, అక్కడ మనకు కనపడుతుంది కదా. అంటే నువ్వు కూతురికి అన్యాయం చేసిన వాడిగానే కనపడుతున్నావు అక్కడ. సో నీ సామాజిక వర్గానికి అన్యాయం చేసిన వాడే ఉన్నావు. సరే ఒక జగన్మోహన్ రెడ్డి కంపేర్ టు పవన్ కళ్యాణ్ అంటే ఆయన నిజమైన కాపు సామాజిక వర్గంలో ఆయన ఉన్న వ్యక్తి అయితే ఎవరికి సపోర్ట్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి అక్కడ. కానీ అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు.
ఆయన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి, అందుకనే వేరే సామాజిక వర్గం పేరు కూడా ఎక్కడా ఎత్తలేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మాట కానీ అబద్ధం అయితే నేను రెడ్డి అని పెట్టుకుంటానన్నాడు. ఇంకో కులాన్ని కూడా ఆయన పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఆయనకి రెడ్డి సామాజిక వర్గంలో పెట్టుకోవాలని ఆయనకి ఇష్టం ఉండిందేమో, అందుకని పెట్టుకున్నాడేమో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఆయన ఇచ్చే డబ్బులకి కక్కుర్తుపడి ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తూనే ఉన్నాడు. సో అది వాళ్ళ కూతురు క్రాంతి వచ్చి ఈరోజు బయటపడటమే కానివ్వండి, తను చెప్పటమే కానివ్వండి, ఒక రకంగా ఆయనకు మతి భ్రమించింది. ఆయన మాటలు పట్టించుకోవద్దండి అనే చెప్పింది. సో ఆయన వయసు అయిపోయిన ఆయన రెస్ట్ తీసుకోవాలి. ఆయన ఏ రకంగానూ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం చేయాలనే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్తున్నాడో దాన్ని ఆచరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి, ఒక్కరోజు కూడా విమర్శించలేదు అనేది ఖచ్చితంగా వాళ్ళ కూతురు ఈరోజు బయట వచ్చి చెప్తుందంటే. అంటే ఇప్పుడు క్రాంతి గారు ట్వీట్ చేయడం చూసుకుంటే గనక నిన్న ముద్రగడ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇచ్చారంట. ఒక వ్యంగ్యంగా వెటకారంగా అయితే ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం అయితే జరిగింది. మీరు స్పెషల్ స్టేటస్ తీసుకురండి, మీరు చేయగలరు అని చెప్పి ఆయన్ని అడగడం అయితే జరిగింది. దానికి రీకౌంటర్గా ఇవాళ ట్వీట్ చేశారనుకోవచ్చా? ఆయనకి అసలు అధికారం ఉందా? నువ్వు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు, ఇంత అరాచకాలు చేస్తున్నాడు, ఒక్కరోజైనా నోరెత్తి మాట్లాడా? నీ కమ్యూనిటీకి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎలా ఒత్తాస పాడుతున్నావు? సో ఏ రోజైతే ఆయన రిజర్వేషన్ కోసం తెలుగుదేశం బిల్ పాస్ చేయడానికి ట్రై చేసినప్పుడు సో అక్కడ అడ్డం పడింది జగన్మోహన్ రెడ్డి కాదా? అలాంటి వ్యక్తిని నువ్వు వెనకేసుకొని మాట్లాడుతున్నావు. ప్రజావేదిక కూలగొట్టినప్పుడు మాట్లాడలేదు. నీ కమ్యూనిటీ వ్యక్తినైనా పవన్ కళ్యాణ్ని, అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్తోనే ఉన్నావు, ఆయన్ని ఏ రకంగా దూషించాడు, వ్యక్తిగతంగా దూషించాడు, ఆయన పెళ్ళాల గురించి మాట్లాడాడు, ఆయన కుటుంబం గురించి మాట్లాడాడు. సో వాళ్ళందరినీ గురించి మాట్లాడినప్పుడు నీ కుటుంబంలో ఉన్న మహిళ అంటే నీ సామాజిక వర్గమైన మహిళల గురించి మాట్లాడినప్పుడే నువ్వు పట్టించుకోని వాడివి. నువ్వు ఈరోజు ఎట్లా నువ్వు రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డికి 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆ రోజు నువ్వు స్పెషల్ స్టేటస్ అడగరాదు అని ఎందుకు అడగలేదు? నువ్వు 3 రాజధానులు తుగ్లక్ పరిపాలన ఏంటి, ఒక రాజధాని కట్టలేకపోయావా అని చెప్పి మాట్లాడలేకపోయాడు. పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేదని అడగలేకపోయాడు. విశాఖ ఉక్కు గురించి ఎందుకు అడగలేకపోయాడు. ఇట్లా ఇంతమంది మద్యం చీప్ లిక్కర్ తాగేంత ఎంతమంది చనిపోతుంటేనో, హెల్త్లు ఖరాబ్ అవుతుంటేనో ఆ రోజు ఎందుకు అడగలేకపోయాడు? అంటే ఈయన అవసరాల కోసం, ఈయన డబ్బులు అక్కడ ఇచ్చే తాయిలాల కోసం ఇంకా ఈ వయసులో కూడా కక్కుర్తి పడుతూ, కాటికి కాలు జాపిన వయసులో కూడా డబ్బులు వ్యామోహంతోనే ఈరోజు కూడా అలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం ఆయన చేసే దీనికి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కొన్ని పిచ్చి కుక్కలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాయి, వాటికి అన్నిటికీ సమాధానాలు ఇచ్చుకుంటా పోవటం అనవసరం. రాష్ట్ర అభివృద్ధి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఒకసారి కుక్కకు పిచ్చి అంటే దాన్ని వెళ్ళేస్తారు, దాన్ని తీసుకెళ్ళి ఒక దొడ్లో పడేస్తారు. అట్లాంటిదే ఇలాంటి వాళ్ళందరినీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి వాగుతూనే ఉంటాయి, అవి మాట్లాడుతూనే ఉంటాయి. మనకందరికీ ఒకటే ధ్యేయం, మాకందరికీ కూడా రాష్ట్రం అభివృద్ధి కావాలి. దీని మీదే పనిచేస్తాం.